రాహుల్ గాంధీ 20 పెద్ద పెద్ద ట్రక్కులు తీసుకొని ఆయన పాదయాత్ర చేసిండు. ఆ ట్రక్కులు ఎవరు ఇచ్చారు? ఏ అదానియో ఏ అంబానో ఇచ్చిండు. ఇప్పుడు ఈయన రాజ్యం వచ్చినాక ఎవరికి సేవ చేయాలా? వాళ్ళకి సేవ చేయాలా. నేను నా రథం వేసుకొని పోరాటానికి బయలుదేరుతున్నా. నా రథంతో పైన బోకర్గాన్లు హెలికాప్టర్లలో తిరుగుతాండ్రు. ఆ హెలికాప్టర్లని ముక్కలు చెక్కలు చేస్తుంది నా రథం. పైన బ్రోకర్ గాళ్ళు తిరుగుతారు బీసీ ఎస్సీ ఎస్టీలల్లా. ఎవరా బ్రోకర్ గాళ్ళు సూటిగా చెప్పండి. ఆ బ్రోకర్ల హెలికాప్టర్లని డైనమైట్స్ ఓట్లని డైనమైట్స్ తోటి పేల్చబోతున్నా. కుప్పగూలుస్తా అంటే నా హెలికాప్టర్ని. అలాంటి బ్రోకర్లని బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం నుంచి బహిష్కరణకు గురి చేసేదాకా విశ్రామం ఎరగకుండా పనిచేయబోతున్నా. మీరు సూటిగా స్పష్టంగా చెప్పండి. సందర్భం బీసీ ఎస్సీ ఎస్టీలలో దళారులు అగ్రవర్ణ పార్టీలకి ఓట్లేసే దళారులు ఎవరు వారు? మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, మీకు తెలియదా? మీకు తెలియదా జర్నలిస్ట్గా ఉన్నారు? నేను సందర్భం వచ్చినప్పుడు పేర్లు చెప్తా. సమయం సందర్భం ఆసన్నమైనప్పుడు నేను ఆ పేర్లు చెప్తా. నువ్వు అణగారిన వర్గాల కులాలని అణగారిన వర్గాల తరఫున మాట్లాడి అణగారిన వర్గాలకు రాజ్యమని అగ్రవర్ణాలకు ఓట్లు ఎట్లా వేపిస్తావు అంటున్నా. అగ్రవర్ణాలకు ఓట్లు వేపించడానికి వాళ్ళు పెట్టిన హెలికాప్టర్లలో ఎట్లా తిరుగుతావు అంటున్నా. ఏ విధంగా? కాళ్ళు లేవా? సైకిల్ లేదా? చిన్న జీబు లేదా? రథం లేదా? ఏం తెలంగాణలో ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతున్నది? మోసం. అమాయకులు తెలంగాణ ప్రజలు. అమాయకత్వం, భయంకరమైన ఆవేశం, భయంకరమైన మానవత్వం, బానిస మనస్తత్వం, భయంకరమైన ఆవేశంతో, భయంకరమైన అమాయకత్వంతో ఇక్కడ ప్రజలు గుట్టలల్ల రాళ్లల్ల మంచు పొరల మధ్య బతుకుతున్న ఒక ట్రైబల్ కల్చర్ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ భావోద్వేగాల ప్రజలు. మంచిగా అనిపిస్తే తండోపతండాలు అడిగి ఉరుకుతారు. వాళ్ళకు వలలేసి ఉచ్చులు పెట్టి గుంట నక్కల్లాగా ఈ ప్రజల్ని మోసం చేస్తున్న దళారీ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఈ సిస్టమ్ వల్లనే అగ్రవర్ణాలు ఇక్కడ పరిపాలిస్తూ ఉన్నారు. మీ పైన అందుకని నేను ఒకటే మాట అంటున్నాను సార్, అగ్రవర్ణాల యొక్క పార్టీలతో కాన్షీరామ్ లాగా ఏమైనా అనివార్య పరిస్థితుల్లో చెరిన్ని సీట్లు పోటీ చేద్దామని యుద్ధం చేస్తే అది రాజ్యం కోసం చేసే ఒక పొలిటికల్ స్ట్రాటజీ. దాన్ని బార్గెనింగ్ పవర్ తోటి, ఇగో నేను ఒక 50 పోటీ చేస్తాను, ఒక 100 పోటీ చేయి, నేను ఒక 20 పోటీ చేస్తాను, ఒక 100 పోటీ చేయని నీ ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్ అసెంబ్లీలలో పెంచుకుంటూ పోవాలి. నిషాద్ అనే ఒక సామాజిక వర్గం ఉంది ఉత్తరప్రదేశ్లో. ఇక్కడున్న మాదిగల్లో 10% లేరు. ఆ నిషాద్ సామాజిక వర్గం ఒక రాజకీయ వేదికను పెట్టుకుంది. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక కులాలు, 2 కులాలు, ఒక మతం, చిన్న చిన్న రాజకీయ పార్టీలు పెట్టుకొని ఆయా రాజ్యాల్లో రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుకొని తమకు ప్రతి సంవత్సరం వచ్చే బడ్జెట్లో ఆ వర్గం అసెంబ్లీలో కూర్చుంటే ఆ బడ్జెట్ పెరగదా? నీ హాస్పిటల్ బాగుపడదా? నీ స్కూల్ బాగుపడదా? నీ రోడ్లు బాగుపడవా? నీ ఉపాధి బాగుపడదా? నీ కమ్యూనిటీ రిప్రజెంటేషన్ పార్లమెంటు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆ అసెంబ్లీలో నీ రక్షణ కోసం చట్టాలు తయారు చేసుకో, నీ బడ్జెట్ కోసం రాయించుకో ఆడ కూర్చొని. నీ ప్రాతినిధ్యం అందులో లేకుండా ఎట్లా? ఆ ప్రాతినిధ్యం కోసం అగ్రవర్ణ పార్టీలతో ఎలక్షన్ ఫైట్ చేయి. కానీ గంపగుత్తుగా ఓట్లు తీసుకుపోయి అగ్రవర్ణాలకు ఏడ్చే హక్కు నీకు ఎవరిచ్చారు అని అడుగుతున్నా. అమాయక ప్రజలు, పిచ్చి జనం, తెలంగాణ పిచ్చి భావోద్వేగం ఉన్న పిచ్చి ప్రజలు, అమాయక ప్రజలు. ఎవరన్నా అడుగుతుర్రా ఈ మాట? అందుకని ఈ ప్రజల్లో నేను అందుకనే అంటున్నా, ఈ ప్రజలు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రాజకీయ శిక్షణ తరగతి జరగాలి. మీరు పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలలో లేదా మరీ ముఖ్యంగా ఎస్సీ సమాజంలో చీలిక తేవడం కోసం, ఆ ఓటు బ్యాంకును విభజించడం కోసం మిమ్మల్ని పావుగా వాడుతున్నారు పాలకులు, మిమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారనే విమర్శ మీ పైన చేస్తున్న వారికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఈ విమర్శ, మీరు పెట్టే విమర్శ నన్నేనా మీరు అడిగేది? మిమ్మల్ని అంటే నన్నే కదా? మిమ్మల్ని. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చెప్పండి, మీకు స్పష్టంగా చెప్తాను. ఒక సంఘాన్ని చీల్చడం కోసం, ఆ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మిమ్మల్ని ప్రవేశపెట్టారు, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారనేది ఒక విమర్శ. నన్ను ఎవరూ ప్రవేశపెట్టలేదు. నేను కాన్షీరామ్ యుద్ధానికి కొనసాగింపు యుద్ధాన్ని, కాన్షీరామ్ అర్ధాంతరంగా ముగిసిపోయిన యుద్ధం ఉంది కదా, ఆ యుద్ధానికి కొనసాగింపు మాత్రమే. నన్ను ఎవరూ ప్రవేశపెట్టలేదు. కుల సంఘాలు ఎవరైతే, కొన్ని కుల సంఘాలు, కొన్ని మాత్రమే కంపెనీల్లాగా పెట్టుకొని అంబేద్కర్ తత్వశాస్త్రం వైపు నడపకుండా అగ్రవర్ణాలకు ఓట్లు వేయించే కుల సంఘాలు కొన్ని ఉన్నాయి కదా, వాళ్ళకి వర్తిస్తుంది మీరు చెప్పేది, నాకు కాదు వర్తించేది. వాళ్ళకి ఏమని వర్తిస్తుంది? అంబేద్కర్ ఉద్యమం వైపు, కాన్షీరామ్ ఉద్యమం వైపు పోయే నాలాంటి ఉద్యమాన్ని దెబ్బ కొట్టమని పాలక వర్గాలు వాళ్ళని పంపిస్తున్నారు. మీరు అడగాల్సింది వాళ్ళని. నాలాంటి ఉద్యమం, ఫూలే అంబేద్కర్ కాన్షీరాముల యొక్క
పోరాట దీప్తిని స్ఫూర్తిని ఆ దీపస్తంభం దగ్గరికి పోతున్నా కదా, నన్ను అణిచివేయడానికి సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రలు జరుగుతున్నాయి కదా, వాళ్ళని నా మీద కుసిగొలిపేది. నన్ను ఎవడు పంపుతాడు? నన్ను పంపే దమ్ము ఎవడుకున్నది? నన్ను ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి, నన్ను అడగడానికి కూడా ఎవడు సాహసం చేయడు. ఆత్మలలో కూడా గుండె దద్దరిల్లు అలకోనికి నా గురించి ఆలోచించడానికి. మీ పైన ఆత్మలో కూడా నిజాయితీ. రాజకీయ పార్టీల పరంగా కూడా ఒక విమర్శ ఉంది మీ పైన. ఏందో గతంలో కేసీఆర్ గారు ప్రోత్సహించారు, ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తున్నారు అని. ఏమో మరి అసలు వాళ్ళ ముఖాలు కూడా నాకు తెలియదు. అది పరిస్థితి. వాళ్ళ ఎమ్మడి తిరిగే బ్యాచ్లు ఉంటాయి, వాళ్ళని అడగాల్సిండే. వాళ్ళ దగ్గరికి పోవడం, ఊకే వాళ్ళ రూమ్లలో కూర్చోవడం, వాళ్ళ ప్రాపకాల కోసం ఎదురు చూడడం, వాళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా వాళ్ళ ఎమ్మడి తిరిగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగాలి కదా. వాళ్ళకి అభిముఖంగా యుద్ధం చేస్తున్నా కదా నేను. బీజేపీ పార్టీ రెడ్లకి, బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకి, కేసీఆర్ వెలమరాజ్యానికి, రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్యానికి, ఆ ముగ్గురి యొక్క అగ్రవర్ణ రాజకీయాలకి అభిముఖంగా యుద్ధం చేసే ఏకైక రాజకీయ పార్టీ కదా తెలంగాణలో. నేను వాళ్ళకి శత్రువుని కదా, నేను శత్రు శిబిరాన్ని వాళ్ళకి. కాబట్టి వాళ్ళ మిత్ర శిబిరాలు ఎవరు? ఈ అణగారిన వర్గాలలో వాళ్లకు ఓట్లు వేయించేటువంటి దళారీ సంఖ్య ఒకటి ఉంది కదా, వాళ్ళని మీరు అడగాలి. మీరంతా విశారదాన్ని చంపడానికి తిరుగుతున్నారా? విశారదాన్ని సమాధి చేయడానికి తిరుగుతున్నారా? ఫూలే అంబేద్కర్ కాంశీరాం ఉద్యమాన్ని బలహీనపరిచి అణగారిన వర్గాలను ఓట్లు వాళ్ళకి అగ్రవర్ణాలకు వేయించి విశారదానికి మందు పెట్టి చంపడానికి తిరుగుతున్నారా అని మీరు వాళ్ళని అడగాలి. ప్రయత్నం చేస్తున్నారు, అడగాలి. మీరు మందు పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా అడగాలంటున్నాను నేను. ఏం తెలియదు కదా మనకి. అక్కడికి కూడా తెగబడతారు కదా, ఏముంటుంది భౌతికంగా లేకుండా మీ వాళ్ళు మరి ఏముంటుంది అట్లా. నేను చెప్తున్నా, నష్టం అనేక రూపాల్లో ఉంటుంది. ఇందులో ఇదొక నష్టం. అణిచివేత ఒక నష్టం, కేసులు పెట్టడం ఒక నష్టం, నిర్మూలించడం ఒక నష్టం, అనేక రూపాల్లో ఉంటుంది. మీరు వాళ్ళని అడగాలి. ఎందుకు? నేను కంటగింపురు, నేను కంట్ల నలుసైన చెప్పులు రాయన నిరంతరం. ఇప్పుడు నేను ఎవరికి కంటగా? అగ్రవర్ణాలకి కంటగింపు. వాళ్ళు ఏం చేయాలా? అగ్రవర్ణ పార్టీలంతా వాళ్ళకు అనుకూలంగా అణగారిన వర్గాల కుల సంఘాలు ఉన్నాయి కదా సార్. బీజేపీ దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ కులాల్లో కొంతమంది దళారులు పనిచేస్తున్నారు. తర్వాత టీఆర్ఎస్ దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు దళారులుగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీ దళారులు పనిచేస్తున్నారు కొంతమంది. ఈ కంపెనీలని నా మీదకి ఎవరు పంపిస్తారు? ఈ 3 పార్టీలు పంపిస్తాయి నా మీదకి. కాబట్టి నేను వాళ్ళకి శత్రువుని తప్ప నేను మిత్ర శిబిరం కాదు. గతంలో మీరు ఇప్పుడు కంపెనీలు అంటున్నా, లేదా దళారులు అంటున్నా, ద్రోహులు అంటున్న సంఘాలలో వ్యక్తులతో కలిసి పనిచేస్తారు కదా మీరు. నేను ఒకటే అంటున్నా, మీరు మీ లాంగ్వేజ్లో ఒక పాయింట్ తీసుకోవాలి. నేను ఇప్పుడున్నటువంటి సంఘాల్లో కొన్ని సంఘాలు అన్నా, కొంతమంది వ్యక్తులు అన్నా, కానీ మీకు ఏ లాంగ్వేజ్లో అది డీకోడ్ అయ్యి అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. అంటే మీ ప్రియాక్యుపైడ్ మెజర్స్లో ఏదో లింక్ కలుస్తుంది మీకు. ఆ లింక్ ఏంటో మీరు చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ నాకు. నేను ఎవరినో అంటే మీకు ఎవరైనా తగిలారు, నేను మాట్లాడే భాష మీకు ఎక్కడ తగిలింది? ప్రభావితం చేసే సంఘాలు, వ్యక్తులు కొంతమంది మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నారు. లెటర్ ప్యాడ్ మీద ప్రింట్ చేయించుకొని, విజిటింగ్ కార్డులు పంచుకొని, లేదా మా సంఘం ఉందని చెప్పుకోవడానికి 100 సంఘాలు పుట్టుకొస్తాయి కూడా. కానీ అది కాదు, ప్రభావం చూపే కొన్ని సంఘాలు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో కొన్ని సంఘాలు మనం అవునన్నా కాదన్నా కొన్ని సంఘాలు ఉన్నాయి. 100% వాళ్ళు అభినందించాల్సిందే. ఇప్పుడు నేను అదే అంటాను సార్. ఇప్పుడు కొన్ని బీసీ సంఘాలు ఉన్నాయి. బీసీ సంఘాల్లో ఉత్తగా లెటర్ ప్యాడ్గా పెట్టుకొని పైసా పార్కా సందాలు వసూలు చేసుకొని అగ్రవర్ణ పార్టీలకి చెంచాలాగా వాళ్ళ సరిహద్దు మనుషుల్లాగా తలుపుల కాడ నిలబడి ఉంటారు. వాళ్ళని మనం నిందించాలి. అదే బీసీ సంఘాల్లో అనేక మంది మేధావులు, మంచి మంచి నాయకులు బీసీల కోసం పోరాడుతున్నారు. మాదిగల కోసం మంచిగా యుద్ధం చేసే సంఘాలు, వేదికలు, రాజ్యం కోసం, హక్కుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అభినందించాలి. కానీ అదే మాదిగల కంపెనీలు పెట్టుకొని సందాలు వసూలు చేసే దుకాణాలు కూడా ఉన్నాయి, ఉత్త లెటర్ ప్యాడ్ సంఘాలు, ఏ పోరాట ప్రతిభ లేకుండా ఉండే. వాళ్ళని అనొద్దా? నువ్వేననాలా, నేనేననాలా, సమాజమేనా అనాలా? ఆ విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలలో అలాంటి కల్ప్రిట్స్ ఉన్నప్పుడు వాళ్ళని అంటాం. అదే కుల సంఘాల్లో మంచి సిద్ధాంతంగా వాళ్ళ తరఫున నిలబడి పోరాడే వాళ్ళని అభినందించాల్సింది. అందుకని నేను అన్నది మీరు అందరికీ వర్తించేది విధంగా మీరు ఎందుకు చూస్తున్నారు? నేనేం చూడట్లేదు. ప్రభావితం చేసే సంఘాలు కొన్ని వాళ్ళని అభినందిస్తా, వాళ్ళని కలుస్తా, వాళ్ళతో మాట్లాడతాను. నేను కలిసి పనిచేశాము. గతంలో అన్ని వేదికల్లో నేను పనిచేశాను. అనేక బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలలో కలిసి పనిచేశాము. నేను పనిచేసిన చరిత్ర ఉంది. ఐడియాలజికల్ క్లాసులు ఇచ్చాము. మీలాగానే
బహుజనవాదంతో బహుజన రాజ్యాధికార స్థాపనే లక్ష్యం అని చెప్పి గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి స్వచ్ఛంద పదవి విరమణ చేసి బీఎస్పీ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేస్తూ యువతలో కానీ గ్రామాలలో కానీ ఈ వర్గాల కోసం నేను పనిచేస్తా, నా జీవితాన్ని అంకితం చేస్తా అంటూ ముందుకొచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అర్ధాంతరంగా ఆ ఉద్యమాన్ని ఆ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బహుజన రాజ్యాధికార కళను పక్కన పెట్టేసి ఆ కార్యకర్తలను, ఆ నాయకులను, ఆ సమాజాన్ని కాస్త నిరాశ నిస్పృహలోకి దించేసి ఆ వాదాన్ని కూడా కొంత బలహీనపరచడంలో తన వంతు పాత్ర ఉందనేది ఆ సమాజం భావిస్తుంది. అలాగే మీరు కూడా రేపు మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రయాణాన్ని ఆపేయరని లేదా ఈ నాయకత్వాన్ని కొనసాగిస్తారని ఎలా నమ్మాలి? ఇక్కడ ఏంటంటే నేను ఎలా నమ్మాలి అనే అనుమానంతో నాలాంటి వాడిని వదిలిపెడతారా, లేదా కొంత శాస్త్రీయమైన అభిప్రాయాలతో ఓ మనిషిని అంచనా వేస్తారా? అంటే అంచనా వేయడానికి కూడా జ్ఞానం కావాలి. ఇప్పుడు నేను ప్రవీణ్ని నమ్మలే, నువ్వు నమ్మినవు, నీ అజ్ఞానం అది. మీరు నమ్మలేదా? ఎక్కడ నమ్మాను? ఆయన స్టార్టింగ్ నుంచి ప్రయాణం అంతా నేనొక్కడనే క్లియర్ కట్ చెప్పుకుంటూ వచ్చింది సమాజానికి. తన బ్యాక్గ్రౌండ్, నేపథ్యం, ట్రాక్ ఎట్లా వస్తున్నాడో మొత్తం విశదీకరించుకుంటూ బొమ్మ చూపించుకుంటూ వచ్చాను. నేను చెప్పిందే అయింది కదా, అదే జరిగింది కదా. కాబట్టి నేను ఇప్పుడు ఒకటి అడుగుతున్నా మురళీబాయ్, ఆయన సచిన పాము, చెల్లని రూపాయి, విలువ లేని క్యారెక్టరు, సమాజం చేతిలో హత్యకి గురి కాబడ్డాడు. సోషల్లీ మోరల్లీ మర్డర్ అయిపోయాడు ప్రవీణ్. ఆ సచిన పాము గురించి మాట్లాడేది ఏముంది? రేపు అందులో ఏదైనా ఎమ్మెల్యే అయినా ఆయన కట్టు బానిసాడ, ఆడ మొత్తకాడ దర్వాజా కాడ సరిహద్దు మనిషి ఆయన. ఏంది ఆయన గురించి మాట్లాడేది? ఆయన గురించి మాట్లాడే బదులు ఊళ్ళో ఎవరైనా పోరగాడి గురించి మాట్లాడు. అది ఇంకెక్కడిదంటున్నా అలా అంటారేంటంటే ఆయనే ఒక ఐపీఎస్ ఆఫీసరు, డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. మానవుడు కాదా ఏంది? ఐపీఎస్ అంటే మనిషి కాదా ఏంది? ఐపీఎస్ అంటే నాకు అర్థం కావట్లే. 100 సార్లు పాస్ వచ్చి నేను ఐపీఎస్ రాసినట్టయితే ఏంది? ఐపీఎస్ ఏంటి? దేవలోకం నుంచి ఊడిపడ్డా ఏంది? అట్లా చేయబట్టే అట్లా కొంపారిపోయింది. రేపే ప్రగతి భవన్ పోతా, ఎల్లుండే ప్రగతి భవన్ కూల్చేస్తా, ఏంది సార్ ఇవన్నీ? అందుకనే ఆ మనిషి గురించి జాలి పడదాం, నువ్వు నేను కలిసి జాలి పడదాం. పాపం ప్రవీణ్, ఆయన పేరు ఆర్ఎస్ కాదు, పాపం ప్రవీణ్. ఆ వర్గాలకు మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఏ వర్గాలకి? బహుజన వర్గాలకి. మీ నాయకత్వాన్ని నమ్మడంలో లేదా మీ పైన విశ్వాసం మరింత చూరగొనడంలో మీరు ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు? నేను చెప్తాను మురళి గారు ఒక మాట. మీరు ఎన్నన్నా అననియండి, ఎన్ని విమర్శలన్నా చేయనియండి, నేనేంటో ప్రజలు ఒక నిర్వచనానికి వచ్చారు. ఇప్పుడు తిరుగుతున్న నాయకులు ఏంటో నిర్వచనానికి వచ్చారు పబ్లిక్. అంటే సమాజంలో అభిప్రాయాలు వచ్చేసినాయి. ఓట్లని పొందడానికి కావలసిన ఒక మాయా మంత్రాంగం, ఒక పెద్ద వ్యవహారం ఒకటి నడుస్తుంది. అది వేరే విషయం, దాన్ని ఎట్లా డీల్ చేయాలో తర్వాత మాట్లాడాలి. కానీ సోషల్గా, సామాజికంగా, నైతికంగా నాయకుల మీద సమాజానికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నా మీద ఉండే అభిప్రాయం నాకున్నది. నేను విశ్వాసాన్ని చూరగొన్నాననే అనుకుంటున్నా. లేదు, విశ్వాసాన్ని ఇంకా చూరగొనాల్సింది చాలా ఉంది అంటే నేను ఇంకా కష్టపడాలనుకుంటున్నాను. నేను ఇంకా పెద్ద వారు చేయాలనుకుంటున్నా. చూరగొనడమే కాదు, దాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా. అంతే. ఇప్పుడు ఆయన పోయాడు కదా, మరి మీరు కూడా పోరా అని అంటున్నారు. అదే నమ్మకం ఏంటి? నేనేం చేయాలి దానికి చెప్పండి. ఇప్పుడు నా పోరాటం, నా యుద్ధం నాది కొనసాగుతూనే ఉంది. నేను నా జర్నీ సాగుతూనే ఉంది. జర్నీ సాగుతున్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు కావచ్చు, యుద్ధ రీతి కావచ్చు, యుద్ధ నీతి కావచ్చు, పోతున్న ప్రయాణాన్ని చూసి నా ప్రజలు లేదా కార్యకర్తలు లేదా విద్యావంతులు నా మీద నమ్మకం ఉంచుతారు. అంత తప్ప మార్గం లేదు కదా. ఫ్యాన్ వేసి అది ఊడిపడిద్దు అని ఫ్యాన్ వేయకుండా ఉంటే ఎట్లా? అంటే నమ్మకం ఉండాలి కదా, అంచనా ఉండాలి. ప్రతిదానికి భయపడితే ఎట్లా? నమ్మకం, అంచనా, పోతున్న ప్రయాణాన్ని ఎస్టిమేషన్ వేయాలి. ఓకే, ఆ లాజికల్ నాలెడ్జ్ ఉండాలి కదా. తీన్మార్ మల్లన్న మీకు పరిచయమేనా? నేను ఆ పేరే ప్రస్తావించదలుచుకోలేదు నా నోటి నుంచి. ఆ క్యారెక్టర్ గురించి నేను మాట్లాడినా. ఓవరాల్గా జరుగుతున్న పరిణామాలు చెప్పగలను, కానీ నేను నా పెదాల మీద, లిప్ మీద కూడా పేరు పలకను. ఎందుకు అంత ద్వేషమా? ఏంది మీకంత ప్రేమ ఆయన మీద? అలా అని కాదు. ఇప్పుడు మీరు బహుజన వాదం కోసం పనిచేస్తున్నారు. తన ఈ మధ్యకాలంలో బీసీ వాదం కోసం తన ఎమ్మెల్సీ మన పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీసీ వాదం మీద పనిచేస్తాను, బీసీల అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం పనిచేస్తా అంటున్నాడు. ఏ రాజ్యాధికారం? నీ పాలకుర్తే కదా అసెంబ్లీ. పాలకుర్తి ఎవరు? యశస్విని రెడ్డి. యశస్విని ఏంటి? రెడ్డి క్యాస్ట్. నీది పాలకుర్తి అసెంబ్లీ. మీ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఆమె 100,000 ఎకరాలున్న భూస్వాముల బిడ్డ.
సాకలి ఐలమ్మని చంపిన, సాకలి ఐలమ్మని అంతం చేసిన రెడ్డి భూస్వాముల విష్ణూరి రామచంద్రారెడ్డికి సంబంధించిన బంధువర్గానికి సంబంధించిన వందల వేల ఎకరాలున్న భూస్వామ్య బిడ్డే నీ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. బీసీ వాదం అని 24 గంటలు వాగి నువ్వు చెప్పిన ఆ క్యారెక్టర్ ఆ యశస్విని రెడ్డిని గెలిపించడానికి ప్రయాణం చేసిండా లేదా, ప్రచారం చేసిండా లేదా? ఇదేనా బీసీ వాదం? నువ్వు రిఫరెన్స్ చేసే క్యారెక్టర్ ఇదేనా? నీ కళ్ళ ముందు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒక విలేకరే ఇంత అజ్ఞానంగా మాట్లాడితే నువ్వు నన్ను అడుగు, కౌంటర్ చేయి, నువ్వు మనసులో బాధపడబాకు. ఒక జర్నలిస్ట్వి, ఇంత పెద్ద సంస్థలో జర్నలిస్ట్గా ఉన్నావు, నీ నియోజకవర్గంలో ఒక భూస్వామ్య బిడ్డని గెలిపించడానికి బీసీ వాదం అని 24 గంటలు వాగి ఆమెను గెలిపించడానికి ప్రచారానికి వచ్చినోడు బీసీ నాయకుడా? ఆ బీసీ నాయకుడి పేరు నా నోటి దగ్గర నేను బలకాలా? ఇది మా అజ్ఞానం కాదు, మాకు తెలియక కాదు. ఓకే, తెలియక కాదు, ఇది మా అజ్ఞానం కాదు, తెలియక కాదు, తెలిసి నా క్వశ్చన్ లో నుంచి మీరు సమాధానం చెప్పించాలని మీరు అనుకుంటే మీ నుండి సమాధానం చెప్పించడానికి రాబట్టడానికి ఒక జర్నలిస్ట్ గా ఎవరి విశ్వసనీయత ఏంటి, ఎవరు ఏంటి అనేది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. 100% తెలియపరచాల్సిన అవసరం నా మీద బాధ్యత ఉంది. అప్పుడు మీరు మీ క్వశ్చన్ ని ఇట్లా తీసుకోవాల్సి ఉండే, ఏమని బీసీ వాదం అని ఒక అగ్రవర్ణానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే ఈ బీసీ నాయకుడు ఉన్నాడో ఆయన చేసిన ప్రక్రియ పట్ల మీ అభిప్రాయం ఏంటనంటే? లేదు, వ్యక్తిగతంగా నాకు ఆయన మీద ఎటువంటి చెడు అభిప్రాయం కానీ చెడు ఉద్దేశం కానీ లేదు. కానీ మంచి అభిప్రాయం ఉందా? మంచి అభిప్రాయం చెడు అభిప్రాయం నాకు రెండూ లేవు. కానీ ఒక వాదాన్ని తీసుకున్నాడు తను, మీరు బహుజనవాదం వైపు మీరు ప్రయాణం చేస్తున్నారు, కలిసి ఈ నాయకత్వం ఈ సమన్వయ లోపం లేకుండా కలిసి పనిచేసే అవకాశం ఏదైనా ఉంటే చేస్తారు కదా అనే ఒక సదుద్దేశంతో అడిగిన. ఎట్లా సదుద్దేశం అయింది అని అంటున్నా మురళీబాయ్, మనిద్దరి మధ్య జరుగుతున్న ఈ సంవాదన 3 కోట్ల మందికి తెలవాలా, అక్కడ సమాజం చైతన్యవంతం అయింది. నీవు ఒక జర్నలిస్ట్గా ఒక ఇంత పెద్ద సిగ్నేచర్, ఇంత పెద్ద సంస్థ, ఇది ఒక అణగారిన వర్గాల తరఫున సమాజంలో ఇంత పెద్ద సంస్థ లేదు, ఇంత మంచి సంస్థలో ఉన్నారు. మరి ఈ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చిన బలమైన యువ జర్నలిస్ట్వి నువ్వు, నీకు ఎంత నాలెడ్జ్ ఉండాలి? నీవు ఒక బీసీ వాదం అన్న వ్యక్తితో నన్ను పనిచేయమంటున్నావు, కానీ ఆ వ్యక్తి బీసీ వాదం అని 50 అసెంబ్లీలలో రెడ్లని గెలిపించడానికి తిరిగిండు. అలాంటి 50 అసెంబ్లీలల్లో నెట్లో కొడితే 50 అసెంబ్లీలలో రెడ్లని గెలిపించడానికి బీసీ వాదం అని బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ పోగేసి వాళ్ళని గెలిపించడానికి తిరిగినోడితో నన్ను పని చేయమంటావు?